హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజైతే పెళ్లి కూతురుని చేయడం అనమాట. తెల్లవారుజామున 1:30కైతే లేసారనమాట అండి. పాల ముంజలైతే చేస్తున్నారనమాట అండి. మా సైడ్ ఏంటంటే ఏ శుభకార్యాలకైనా సరే ముందు తీపి వండాలి అంటే ముందు పాల ముంజలు వండుతారనమాట అండి. పెళ్లి కూతురుని చేయడానికి కానీ, పెళ్లి కొడుకుని చేయడానికి కానీ, అలాగే ఓణీ ఫంక్షన్ ఉంటుంది కదండి, దానికి కానీ, పురుడు పోస్తారు కదండి, పురుడు ఆ ఫంక్షన్కి కానీ దేనికైనా సరే శుభసూచకంగా ముందు పాల ముంజలు అయితే వండుతారనమాట అండి. ఈ రోజునైతే పెళ్లి కూతురుని చేయడం కాబట్టి తెల్లవారుజామున చుట్టాలు ఎవరు లేగలేదు, కానీ అందరూ పడుకునే ఉన్నారు. కొంతమంది అయితే ఒక నలుగురు అయితే లేచి ఇంకెలా పాల ముంజలు అయితే చేస్తున్నారనమాట. ఒకటండి 1:30 కదా స్టార్ట్ చేశారా. పాల ముంజలు తోపు తయారు చేసి ముందు పాల ముంజలకి పూర్ణం ఉంటుంది కదండి, అది రాత్రి పడుకునే ముందే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నారనమాట అండి. అది ఉండలు చేసేసి ఈ పాల ముంజల తోపుకైతే తయారు చేసుకుని ఇంకో పాల ముంజలు అయితే వండుతున్నారనమాట అండి. టైం చూసారా, వండే టయానికి 2:45 అయిందనమాట అండి. అంటే ఎక్కువ చేయాలి కదా, అది నలుగురు అయితే ప్రాసెస్ మొదలు పెట్టారనమాట అండి. నేనైతే ఈ ఉండలన్నీ చేసానమాట అండి. ఈ పూర్ణ ఉండలన్నీ చేసేసి చేయగడుక్కొని వీడియో అయితే తీస్తున్నాను అనమాట అండి. ఆ తర్వాత అయితే వెలుగు వచ్చిన తర్వాత 5:30 టయానికి ఇంక వాకిలి, మాకు పల్లెటూరులో ఎక్కువగా విశాలమైన ఇళ్ళు, విశాలమైన వాకుల్లో ఉంటాయి కదండి. ఈ వాకిలంతా కళ్ళాపి వేస్తున్నారు, ఆవు పేడతో కళ్ళాపి అయితే వేస్తున్నారనమాట అండి. ముందు రోజున పందిరి, మామూలుగా పెళ్ళికి పందిరి వేయడానికి ఊళ్ళో తెలిసిన చుట్టాలు మగవాళ్ళందరూ 10 మంది దాకా వచ్చి, చిన్న పందిరి కాదు కదండి, పెద్ద పందిరి కదా, అందుకని అందరూ వేస్తారనమాట అండి. ఖాళీ చూసుకుని వచ్చి ఇలా పందిరి అయితే వేస్తారనమాట అండి. పెళ్ళికి పందిరే కదండి, పందిరి తోరణాలు ఇవే కదండి ముఖ్యం. ఈ ఇంటి దగ్గర చూసారండి, మామిడి చెట్టు, మామిడికాయలు అయితే బాగా కాసినాయి అనమాట అండి, పుల్లటికాయలు అనమాట అండి. పెళ్లి రోజునే పెళ్లి కూతురుని చేయడం వచ్చిందనమాట అండి. ముందు రోజున కానీ వస్తే ఆ రోజు ఒకళ్ళు, మర్నాడు ఒకళ్ళు పెళ్లి కూతురుని అయితే ఆ ఇంట్లో వాళ్ళు అయితే చేస్తారనమాట అండి. ఈ ముహూర్తం అయితే పెళ్లి సాయంత్రం అయితే ఆ ఉదయమే పెళ్లి కూతురుని చేయడం వచ్చిందనమాట. ఆ సైడ్ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు ఇంటి దగ్గరే పెళ్ళి అవుతుంది అనమాట అండి. ఇప్పుడైతే కళ్యాణ మండపంలో జరుగుతున్నాయా, కానీ ఇది వరకు ఇటు కొన్ని ఇళ్లలో కూడా ఎక్కువైతే ఆడపిల్ల ఇంటి దగ్గరే పెళ్లి జరుగుతుంది అనమాట అండి. ఏళ్ళ పెళ్ళి అయితే కళ్యాణ మండపంలో జరుగుతుందండి. పెళ్లి కూతురుని చేసిన తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం 11 ఆ టయానికి అయితే మండపం దగ్గరే అనమాట అండి. మండపానికి వెళ్ళి మధ్యాహ్నం భోజనాలు కూడా కళ్యాణ మండపంలోనే అనమాట అండి. రాత్రి 7 గంటలకి ముహూర్తం అనమాట అండి. ఆ తర్వాత అయితే 10 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేస్తారనమాట. ఉదయం టిఫిన్కి అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నారనమాట అండి. ఉప్మా అలాగే పాల ముంజలు చేస్తారు కదా, అవి కూడా వడ్డిస్తారనమాట అండి. నూక గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నారనమాట అండి. ఎక్కువ మంది చుట్టాలు ఉండరు కదండి ఉదయం అయితేని, అందుకైతే ఉప్మా అయితే చేస్తున్నారనమాట. వంట చేయడానికి ఇంట్లో ఒక మనిషిని పెట్టారనమాట అండి. ఆవిడే వంటలన్నీ చేస్తుంది అనమాట. వంట అన్నం కానీ కూర కానీ ముందు రోజు నుంచి ఆవిడే చేస్తుంది అనమాట అండి. ఇక్కడైతే చుట్టాలు అయితే పెళ్ళికి కావాల్సినవన్నీ చెప్తున్నారనమాట అండి. అదే పెళ్ళి మండపం దగ్గర తీసుకెళ్ళాలి కదా, ఏవే సామాన్లు పడతాయో అవన్నీ ఒక లిస్ట్ రాసుకున్నారనమాట అండి. అవన్నీ సర్దుకుంటున్నారనమాట. పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ కూడా పెళ్లి కొడుకు తరపు వాళ్ళే తెస్తారనమాట అండి. పెళ్లి కూతురికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా, అవైతే పెళ్లి కూతురు వాళ్ళు పట్టుకెళ్తారనమాట అండి. ఇలా కళ్ళాపు వేసిన తర్వాత ఆరిన తర్వాత ఇలా గొట్టాలతో అయితే ముగ్గులు పెడతారనమాట అండి. గొట్టాలతోనే ఎక్కువగా పెళ్లి కూతురుని చేసినప్పుడు ముగ్గులు పెడతారంటండి. ఎందుకంటే కళ్ళకళ్ళాడుతూ ఉంటాయి కదండి, అందు గురించి అనమాట అండి. వాకిలంతా ఎంత గచ్చు చేసుకున్నా సరే కానండి, కొంచెం అయినా వాకిలి ఉంటుంది అనమాట అండి. మాకు ఏళ్ళకంటే కొంచెం ఎక్కువ పెద్ద వాకిలి ఉంది, కానీ కొంచెం అయినా సరే మట్టితో ఉన్న వాకిలి ఉంటుంది అనమాట. అది ఆవు పేడతో కళ్ళాపేసి ముగ్గులు పెడతారనమాట అండి. ముహూర్తం అయితే పెళ్లి కూతురుని చేసి ముహూర్తం అయితే 8:38 అనమాట అండి. పెళ్లి కూతురు రెడీ చేస్తున్నారనమాట అండి. ఆ రోజు శనివారం వలని 8 దాటిన తర్వాత కానీ పెళ్లి కూతురికి నగలు కానీ, కళ్యాణం బొట్టు కానీ, గాజులు కానీ ఏమీ వేయకూడదని ముందు పెళ్లి చీర అది కట్టేసిన తర్వాత 8 శనివారం దుర్ముహూర్తం ఉందని 8 దాటిన తర్వాత అయితే ఆ అత్తారు పెట్టిన కొత్త నగలు కదండి తొలిసారిగా వేసుకోవడం వల్ల 8 దాటిన తర్వాత అయితే పెళ్లి కూతురుని ముస్తాబు చేశారనమాట అండి. పెళ్లి కూతురికి అయితే పెళ్లి కొడుకు తరపు వాళ్ళే అన్ని నగలు అయితే చేయించారనమాట అండి. హారము, నెక్లెస్, వడ్డాణము, పాపిడి బొట్టు, చెవులకి కమ్మలు, దండవంకి అయితే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అమ్మాయికి చేయించారనమాట అండి.
అలాగే పెళ్లి కూతురు తరపు నుంచి పెళ్లి కొడుక్కి చుట్టుంగరము చైన్ అయితే పెట్టారనమాట అండి. కూతురు రెడీ చేసేసిన తర్వాత దేవుడికి దీపారాధన చేయించారనమాట అండి. పెళ్లి కూతురు జడ ఏంటంటే పూలు కాదనమాట అండి, పైన పూలు పెట్టారు. ఆ జడ అంతా ముత్యాలతో తయారు చేస్తారు కదండి, ఆ జడ అనమాట అండి. కరెక్ట్గా 8:38 అయితే వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ కలిపి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారనమాట. మా సైడ్ ఏంటంటే పెళ్లి కూతురుతో పాటు తోడ పెళ్లి కూతురుని కూడా చేస్తారనమాట. ఒక పాపని చుట్టాల్లో ఉన్న పాపని, ఒక పాప ఉంటుంది కదా చిన్న పాపని, పెళ్లి కూతురుని అయితే చేస్తారనమాట అండి. చేసిన తర్వాత అందరూ అక్షంతలు అయితే వేస్తున్నారనమాట అండి. అయితే ఎక్కువ బ్యాండ్ ఏమీ పెట్టలేదు, కానీ పెళ్లి దగ్గర ఉంటారు కదండి, అంటే పెళ్లి కూతురు చేయడానికి చివరికి ఇద్దరిని అయితే బ్యాండ్ పిలిపించారనమాట అండి. పెళ్లి కూతురికి అక్షంతలు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు గంధం ఇస్తారనమాట అండి. తర్వాత ఒక 9 మందికి అయితే తాంబూలం కూడా ఇస్తారనమాట. పెళ్లి కూతురు చేతిలో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక బ్లౌజ్ పీస్ పెట్టి డబ్బులు పెట్టి పెళ్లి కూతురు మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట అండి. వీళ్ళేనండి పెళ్లి కూతురు అమ్మ నాన్నని, నా ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన గారు అనమాట అండి. వీళ్ళ చిన్న అమ్మాయికి అయితే ఇప్పుడు పెళ్ళి అనమాట అండి. వీళ్ళందరూ మా ఇరుగు పొరుగు అనమాట అండి, చుట్టాలు ఇరుగు పొరుగు కూడా అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే కళ్యాణ మండపానికి 11 టైంకి వెళ్ళిపోతాం అనమాట అండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. అంతవరకు బాయ్.